श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोश्च दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुवरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वासूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। भगवत बंधुलारा जय श्रीमन्नारायण। अस्मत् गुरुभ्यो नमः। నిన్న రావణాసురుడు సీతమ్మను ప్రలోభ పెట్టాడు. నీకు అన్ని రకముల సంపదలు ఇస్తాను, ధనములిస్తాను, భోగములిస్తాను, నీకోసం మీ నాన్నగారికి ఈ భూమండలనంతా గెలిచి కానుకగా ఇస్తాను, నాకు యుద్ధంలో ఎవరు సాటి రారు నిలవరు, నేను చాలా మంది రథాలను ధ్వజాలను ధ్వంసం చేశాను, అసలు నా ముందెవరు నిలబడలేరు, ఇంకా యుద్ధం ఏం చేస్తారు, కాబట్టి నన్ను కోరుకో, నీ శరీరాన్ని చక్కగా రత్నాలతో వజ్రాలతో ఆభరణాలతో అలంకరించుకో, చక్కగా అలంకరించుకున్నటువంటి నీ రూపాన్ని నేను తృప్తిగా తనివి తీరా చూస్తాను, అన్ని భోగాలు అనుభవించు, పానము రమణము ఇలా ఏవేవి నీవు కావాలనుకుంటున్నావో, ఏవేవి కోరుకుంటున్నావో అవన్నీ స్వీకరించు, ఆస్వాదించు, స్వాధీనించు. నీవు ఎవరికైనా ఏమైనా ఇయ్యాలి అనుకుంటే అవన్నీ ఇచ్చేసేయి. భూమిని ఇస్తావా, ధనాన్ని ఇస్తావా, ఏమేమి ఇస్తావో అన్నీ ఇవ్వు. నన్ను చూసి నా యందు నీవు ఆనందించు. నిన్ను చూసి నీ వల్ల నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ నిన్ను చూసి వారు ఆనందిస్తారు. నా సంపద చూసావా, నా స్త్రీని చూసావా, ఇలాంటి వాణ్ణి కాదని రాముడి దగ్గరే ఉంది. అతను చీరవాసస అంటాడు, నారవస్త్రాలు కట్టుకొని ఉన్నాడు, విజయం కూడా అతని చేతిలో లేదు, తమ్ముడికి రాజ్యం అప్పగించాడు, రాజ్యము పోయింది, సంపద పోయింది, అతనికి ఉన్నటువంటి విలువ అంత అధికారంతో కదా అది కాస్త పోయింది, కనీసం ఊళ్ళో కూడా లేడు, నగరంలో రాదు, అడవిలో ఉన్నాడు. ప్రతి స్తండిన ఛాయిచ చెంకే జీవతివానవ, అరణ్యంలో కూడా మొదలే చెప్పాడు, 14 ఏళ్ళు బ్రహ్మచర్యంతో ఉంటాము అని చెప్పాడు. బ్రహ్మచర్యంతో ఉండాలి, వ్రతాలతో ఉండాలి, ఉపవాసాలతో ఉండాలి,
తల్లినీళ్లు స్నానం చేయాలి, భూమి మీద పడుకోవాలి, ఎవరు భిక్షకు వచ్చిన వారికి భిక్ష వేయాలి, ఎవరు రక్షితులు అయినా పోయి రక్షించాలి. ఇవన్నీ రాముడి వ్రతాలు. 14 ఏళ్లు రాముడు ఇంతటి తీవ్రమైన, నిశ్చితమైన, కఠినమైన వ్రతంలో ఉన్నాడు. అలాంటి వాడు నీకెందుకో? వాడి దగ్గర ఏముంది? రాజ్యం ఉందా? సంపదలు ఉన్నాయా? భోగాలు ఉన్నాయా? ఐశ్వర్యాలు ఉన్నాయా? కనీసం అనుభవించేటువంటి యోగ్యత అయినా ఉందా? అన్ని వ్రతాలు, అన్ని ధర్మాలు, అన్ని నియమాలను పట్టుకుని రాజ్యాన్ని వదిలిపెట్టి అడవిలో ఉన్నవాడితో నీవు ఏమి చేసుకుంటావు? నాకు వైదేహి రామస్వాం ద్రష్టం వాప్యుపలభ్యతే. ఆశ వదులుకో. రాముడు నిన్ను కనీసం ఎలా ఉన్నావో చూతామని కూడా రాలేడు. చక్రవాక పక్షులు చంద్రుని వెన్నెలను చూడటానికి ఎలా ప్రయత్నించలేవో అందు అంటాడు, జ్యోత్స్నై ఇవ ఆవృతాం పూర్వ బలాకై అతిథై మేఘై జ్యోత్స్నామివ ఆవృతాం. వెన్నెల ఉంది, కానీ వెన్నెలను మబ్బులు కమ్మాయి. మబ్బులు కమ్మి ఉన్న వెన్నెలను చక్రవాకముడు చూడజాలన్నట్టుగా నేను అపహరించి నా లంకలో తెచ్చి ఉంచుకున్నటువంటి నిన్ను రాముడు చూడలేడు. అయినా చూచాడి అనుకుందాం, నన్ను గెలిచిన నేను తీసుకుంటాడా? నా చేతిలో నుండి నిన్ను రాముడు తీసుకోగలడా? అజామహత్తాత్వం ప్రాప్తుమర్హతి రాఘవ హిరణ్యకశిపు కీర్తిం ఇంద్రహస్తగత అనిగా దృష్టాంతం ఉపమానం ఇస్తున్నాడు. హిరణ్యకశ్యపుడు ఇంద్రుణ్ణి పొందిన రాజ్య సంపదను ఎలా మళ్ళీ తిరిగి తాను పొందలేకపోయాడో, నా చేతిలో ఉన్న నిన్ను రాముడు ఎప్పుడూ పొందలేడు. ఇలాగే చెప్తుంది కదా మనస్సు. ఆత్మ ఏం చేస్తుంది? పరమాత్మ ఏం చేస్తుంది? పరమాత్మ ఆత్మ ఏం చెప్తాయి మనకు? తెల్లవారులో లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, శుచిగా స్నానం చేయాలి, తల్లీడు స్నానం చేయాలి, వ్రతం చేయాలి, జపం చేయాలి, సంధ్యావందనం చేయాలి, హోమం చేయాలి, ఉపవాసం చేయాలి, దానం చేయాలి, కర్మం చేయాలి. ఇలా చెప్పేవాడు నీకెందుకు? నేను చూడు, హాయిగా తిను, ఏం కావాలో, ఏం కోరుకుంటావో చేసుకో, అనుకున్నదల్లా ఆచరించు, అన్నిటిని అనుభవించు, అన్ని నీకు ఇస్తాను, రత్నాలు ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, వరహాలు ఇస్తాను, భూమిని ఇస్తాను, రాజ్యం ఇస్తాను. నీవాడు కావాలా? ఏమీ వద్దు, నియమంగా ఉండు, ఉపవాసంలో ఉన్నవాడు కావాలి. ఎవడు కావాలి? ఇది ఎవరు అడుగుతారండి? మన మనస్థితి అడుగుతుంది. ఏమడుతుంది? ఎందుకు ఆ నియమాలన్నీ ధర్మాలని ఏం చేయబోతావు? నీవు ఎన్ని నియమాలు ఆచరించినా ఈ శరీరం వెలిపెట్టి పోవాల్సిన వాడదే కదా. మరి శరీరం ఉన్నంత వరకు హాయిగా అనుభవించు, పిబ, తీరు, రమస్వ, తిను, తాగు, తిరుగు, చూడు, ఆనందించు. అన్ని ఇచ్చేవాడిని నేను, ఏవి వద్దనేవాడు వాడు. నీకెవరు కావాలి? నేను కావాలా, వాడు కావాలా? వాడు నీకేమి ఇస్తాడు? నేను అన్ని ఇస్తానంటున్నాను కదా. ఏం కావాలో కోరుకో, కోరుకున్నవన్నీ ఇస్తాను. నువ్వేమో ఏం కావాలంటే ఇస్తాను, అన్ని ఇవ్వు, అందరికి ఇవ్వు. చూసిందల్లా చూడు, అనుభవించు, అనుకున్నదల్లా అనుభవించేసేయి. నీకున్నాను కదా, అన్ని నా దగ్గరే ఉన్నాయి, ఆయన దగ్గరే ఉన్నాయి, అన్ని నియమాలే ఉన్నాయి, వ్రతాలే ఉన్నాయి. తినలేవు, తాగలేవు, తిరగలేవు, పడుకోలేవు, కూర్చోలేవు. ఎందుకు ఇంకా శరీరం? అవయవాలు ఎందుకు? ఆనందించటాన్ని, అనుభవించడానికి కాకుండా అవయవాలు ఎందుకు బుద్ధిపోతారా? శరీరం ఎందుకు? ఏమీ చేయకుండా ఉండేవారికి ఆత్మగా ఉండి సరిపోతుంది. శరీరం ఎందుకు? కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ దేనికి? కనులుంది చూడటానికి, చెవులుంది వినటానికి, నాట్యం ఉంది వాసన చూడటానికి, నాలుక ఉంది రుచి చూడటానికి కదా. మన ఏమంటే ఇంకెందుకు? వాడు నీకేమిస్తాడు? అన్ని నేనిస్తాను. ఇవన్నీ ఎవరి మాటలు? మన మనస్సు మనకి ఇదే చెప్తుంది. ఎంత స్పష్టంగా రావణాసురుని వాక్యాలలో మనస్సు యొక్క స్వరూపం వాల్మీకి చాలా విస్పష్టంగా చెప్పాడు. ఎరుగలవాడు ఎవరి మాట వినాలి? మనస్సు చెప్పినట్టు వినాలా, పరమాత్మ చెప్పినట్టు వినాలా?
లేదా బుద్ధి చెప్పినట్టు విన్నారా? సామాన్యుడు అజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి మనస్సు మాటలే బాగున్నాయి అంటాడు. హాయిగా లడ్డూలు ఉన్నాయి, మైసూరు పాకు ఉంది, ఏదో ఇంకేదో ఉన్నాయి, హాయిగా తిందాం, తిరుగుదాం, నిద్రొచ్చి పడుకుందాం, ఆకలికి తిందాం, భయం అయితే పారిపోదాం, వ్యాధులు వస్తే అనుభవిద్దాం, మరణం వస్తే చద్దాం అనుకోనటానికి మనిషే కావాలి. ఇవన్నీ పశువులు చేస్తున్నాయి. ఆహారం దొరికితే తింటాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, భయం వస్తే పారిపోతాయి, ఏం దొరకలేదు ఉపవాసం ఉంటాయి. మనం కూడా అలాగే ఉంటే వాటికి మనకు తేడా ఏమిటి ఇంకా అని చెప్పేది ఆత్మ, బుద్ధి. అవన్నీ మనకెందుకు? ఉన్న వాటిని ఉన్నంతలో హాయిగా అనుభవించు, తిను, తాగు, తిరుగు, చూడు, విను అను. వాడు ఏదికి వస్తాడా? నేను పట్టుకున్నాను. నీవు సముద్రంలో ఉన్నావు. ఏ సముద్రం? సంసార సముద్రం. ఇందులో నీవు ఉన్నావు. ఇక్కడికి వాడు రాలేడు, వచ్చిన నన్ను నేను పొందలేడు. పరమాత్మ ఇక్కడికి రాడు కదా, మరి సంసారానికి ఆయనకేం పని? ఇక్కడ రాడు, ఆయన అక్కడే ఉంటాడు. అక్కడికి నువ్వు పోవు, నేను పోనివ్వరు. నిన్ను పట్టుకున్నాను గట్టిగా, నన్ను అనుభవించు హాయిగా, దాంతో నీకేం పని? కొంచెం జాగ్రత్తగా రెండో వైపు తిప్పితే ఇదంతా మనస్సు యొక్క సంవాదమే. మనతో మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా దొంగ తీసుకుంటుంది, ఎలా భగవంతుడికి దూరం చేస్తుంది, జాగ్రత్తగా చూడండి. అందుకే చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసిమే వీరు సుపర్ణ కన్నగం యథా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎలా ఉన్నావు నీవు? చారుస్మితే, నీ చిరునవ్వు చాలా అందంగా ఉంది. అలాగే చారుదతి, నీ పలు వరుస కూడా దానిమ్మ గింజల్లాగా చాలా అందంగా ఉన్నాయి. చారు నేత్రే, నీ కనులు అందమైన కనులు, అందమైన పలువరుస, అందమైన చిరునవ్వు, విలాసిని చక్కని వయ్యారం నింపుకున్న మహానుభావురాలవు. ఇలాంటి నీవు నా మనస్సును అది నీకేం తక్కువ? ఇంత మంచి కళ్ళున్నాయి, ఇంత మంచి పండ్లున్నాయి, ఇంత మంచి చిరునవ్వు ఉంది, ఇంత మంచి కేశములున్నాయి. ఈ అందమంతా ఏం చేయడానికి? తపస్సు చేయడానికే. ఇవన్నీ నీకు లభించిన వాటిని లభించినంతగా అనుభవించకుండా దాచుకుంటే అన్ని వ్యర్థము కావా? మన మనసు ఏం చెప్తుంది? ఏమని చెప్తుంది? ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు, నీకు ఎంత చక్కని రూపం వచ్చేసింది, ఎంత చక్కని అవయవాలు వచ్చాయి, ఇలాంటి వాటిని నీవు అనుభవించు. ఇక్కడ చమత్కారం ఏంటంటే మనం మొదలే చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం, బహుశా జ్ఞాపకం ఉండి ఉంటుంది. వేదాంత శాస్త్రంలో ప్రతి అవయవము ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని చెబుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సామాన్యంగా మరి వాల్మీకి అనండి, వ్యాసుడు అనండి, ఇంకొకరనండి, ఋషులు కవులు కూడా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు స్తనములను వర్ణిస్తారు, నడుమును వర్ణిస్తారు, బాహువులను వర్ణిస్తారు, పెదవులను వర్ణిస్తారు కదా. మరి అవన్నీ వర్ణిస్తే మనం వాటిని మన వేదాంతంలో ఎలా అర్థం చెప్పుకుందాం? వేదాంతంలో ఈ వర్ణన ఎందుకు అని మనం భ్రమపడవద్దు. ప్రతి అవయవానికి ఒక సంకేతమైనటువంటి అర్థం ఉన్నది. వాటి స్వరూపాన్ని మనం గమనించినప్పుడు వాటిని మనం ఎలా వాడుకుంటామో, ఎలా చూస్తామో, ఎలా ఆకర్షించబడతామో, అలాంటి ఆకర్షణ ఎక్కడుందో దాని దాకా వెళ్ళాలి. స్త్రీ యొక్క స్తనములను చూసి పురుషుడు ఆకర్షించబడతాడు కదా. ఎవరండి స్త్రీ? మొదలు చెప్పుకున్నాం, మనమందరము స్త్రీలమే. జీవాత్మలన్నీ స్త్రీలే, పరమాత్మ ఒక్కడే పురుషుడు. మరి మనమందరము ఆయన భార్యలము. మరి మనకు స్తనములంటే అర్థం ఏమిటి? స్తనములను చూసి పురుషుడు ఆకర్షించబడతాడు. మరి మనలో ఏమి చూసి స్వామి ఆకర్షించబడతాడు? మన భక్తిని చూసి ఆకర్షించబడతాడు. ఆ భక్తి రెండు రకాలు, ఒకటి పరభక్తి, మరొకటి పరమభక్తి. దర్శనంతు పరాభక్తి, పరజ్ఞానంతు సంగమ, పునర్విశ్లేష తీరుత్వం,
పరమాభక్తి రుచితే. పరమాత్మను సాక్షాత్కరించుకున్నామన్న అనుభూతి ఉందే దీన్నే పరభక్తి అంటారు. సాక్షాత్కరించుకున్న పరమాత్మ ఎక్కడ మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడనే భయం ఉందే ఇది పరమభక్తి. రెండుంటాయి, పరభక్తి, పరమభక్తి. భగవంతుణ్ణి చూచాము, నా కళ్ళ ముందు స్వామిని నిలుపుకున్నాను, ఇవో స్వామి ఎదురుగా ఉన్నాడు అనే భావన ఉందే అది పరభక్తి. ఎదురుగా వచ్చిన స్వామి వెళ్ళిపోతాడు ఏమవుతాడో అని భయపడతానే అది పరమభక్తి. ఇవే మనకు స్తనములు. ఎలాగైతే స్త్రీ స్తనములను చూసి పురుషుడు ఆకర్షించబడతాడో మన భక్తిని చూసి పరమాత్మ ఆకర్షించబడతాడు. స్త్రీ స్తనములకు ఎలా పురుషుడు వశమవుతాడో మన భక్తిని చూసి పరమాత్మ మనకు భక్త్యా తుష్యతి మాధవ. భక్తికి స్వామి వశమవుతాడు. అహం భక్తపరాధీన అంటాడు స్వామి. నేను భక్తపరాధీనుణ్ణి, భక్తులు చెప్పినట్టు వింటాను, నాకంటూ స్వాతంత్ర్యం లేదు, భక్తుల మాటే నా మాట పరమాత్మ అన్నాడు. కాబట్టి పరమాత్మ భక్తులకు వశమవుతాడు, భక్తులు చెప్పినట్టు వింటాడు. తన సౌందర్యానికి పురుషుడు కూడా స్త్రీకి వశమవుతాడు. ఇలా ప్రతి అవయవాన్ని ఈ అర్థంతో తీసుకోవాలి. ఎక్కడెక్కడ మనకు ఋషులు స్త్రీ సౌందర్యంలో స్తనములు వర్ణించారో ఆ చోట భక్తిగా అర్థం చెప్పుకోవాలి. ఎక్కడైతే నడుమును వర్ణిస్తారో, నడుము అంటే సన్నగా ఉంటుంది, ఉండి లేనట్టు ఉంటుంది కదా, దాని ఏమన్నా మనము వైరాగ్యము అన్నమాట. ప్రపంచం మీద వైరాగ్యము లేనట్టే కదా, ఉన్నట్ట లేనట్ట. ప్రపంచం ఉంది కానీ మనం లేనట్టే భావించాలి. నడుము ఉంది లేనట్టుగా మనకు భావించాలి. వీళ్ళ ఎక్కడెక్కడ నడుమును వర్ణిస్తారో అక్కడ వైరాగ్యాన్ని చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ పెదవిని వర్ణిస్తారో అక్కడ ప్రేమను చెప్పుకోవాలి. రాగము అంటాం. పెదవి ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది కదా. ఎరుపు అంటే రాగం, రాగం అంటే కోరిక, కోరిక అంటే ప్రేమ. పరమాత్మ యందుండేటువంటి సాటి లేని తరగని తొలగని చెరించని ప్రేమను పెదవిగా చెప్పుకో. ఎక్కడెక్కడైతే కన్నులను వర్ణిస్తారో నేత్రం జ్ఞానమితి ప్రోక్తం. కన్నులు ఏం చేస్తాయి? ఒక స్వరూపాన్ని మనకు చెప్తాయి కదా. అలాగే భగవంతుని స్వరూపాన్ని చెప్పేది జ్ఞానం. అందువల్ల కన్నులు వర్ణిస్తే జ్ఞానము. ఎక్కడెక్కడ మనకు చెవులు వర్ణిస్తామో చెవులు ఏం చేస్తాయి? వింటాయి. శ్రవణం అంటాం. అంటే పెద్దలను ఆశ్రయించుట, గురువుగారు చెప్పిన దాన్ని వినుట, ఇది మనకు చెవులకు పేరుగా చెప్తాం. అలాగే పండ్లను వర్ణిస్తాం. అబ్బా దంతములు చాలా బాగున్నాయి, చారు స్మితే, చారు దతి, చారు నేత్రే చెప్పాడు ఇక్కడ. చిరునవ్వు చెప్పాడు. చిరునవ్వు అంటే ఏమిటి? దంతముల యొక్క కాంతే కదా, దంతములు బయట పెట్టుట కదా. దంతములు అంటే ఏమిటి? అయ్యో పండ్లండి, పండ్లంటే ఒప్పుకోం కదా. పండ్లంటే ఏమిటి? పండ్లు ఏం చేస్తాయి? నోట్లోకి వచ్చిన వస్తువును నములుతాయి. ఘనంగా ఉన్న వాటిని ద్రవంగా చేస్తాయి, గట్టిగా ఉన్న వాటిని చూర్ణం చేస్తాయి, మింగటానికి శక్యం కాని దాన్ని మింగేలా చేస్తాయి కదా. అవునా? అలా జీవనంలో ఏమవుతుంది? నవలకుండా కూడా మింగొచ్చు కదా. ఒక చమత్కారం అని మనం తెలుసుకోవాలి. పరమాత్మ ఈ శరీరాన్ని ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ భంగిమలో ఏర్పరిచాడు. పండ్లు న్యాయంగా ఎందుకు? చాలా మందికి తెలియదు. పండ్లు కేవలం నమలటానికి. గట్టిగా ఉన్న వాటిని నమిలి చిన్నగా చేసి నింగుతాము, పళ్ళు అందుకు పనికొస్తాయని మాత్రమే అనుకుంటారు. అలా అనుకుంటే 0 మార్కులు వస్తాయి. మరి ఏమనుకోవాలి? నాలుక ఏం చేస్తుంది? మనకు రుచి చూపుతుంది. నాలుక కదా, తీయగా ఉందా, పుల్లగా ఉందా, తప్పగా ఉందా, ఉప్పు ఎక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా. అయితే ఈ రుచిని తీసుకునేది నాలుక, నాలుకకి అందించేది పళ్ళు. నవలకుంటే ప్రతి భాగంలోని రుచి తెలుస్తుందా నాలుకకు? ఓ లడ్డు ఉంది,
ఇంత లడ్డు ఉంది, దాని నోట్లో వేశాం, అలాగే మింగామనుకో నాలుక మీద లడ్డు పడ్డట్టు తెలుస్తుంది, తీసి తెలుస్తుంది. అందులో జీడిపప్పు ఉంటుంది, ద్రాక్ష ఉంటుంది, బాదాం ఉంటుంది, ఇంకేమేమి ఉంటాయి, ఆ రుచి తెలుస్తుందే. అది వేసుకున్నావు, మింగేశావు, అందులో ఏమున్నాయి చెప్పాలా? ఎవరు చెప్పాలి? పండ్లు చెప్పాలి. అవి నవిలితే, ఒకసారి నవిలితే జీడిపప్పు వస్తుంది, ఇంకోసారి నవిలితే కిస్మిస్ వస్తుంది, ఇంకోసారి నవిలితే బాదాం వస్తుంది, ఇంకోసారి నవిలితే యాలకులు వస్తాయి. మనము నాలుక మీద వేసుకొని గొంతులో జార్చుకునే వస్తువులలో ఎన్ని భాగాలు ఉన్నాయి, అందులో ఎన్ని రుచులు ఉన్నాయి, ఏ ఏ భాగంలో ఏ రుచి ఉంది, ఒకే రుచి కూడా ఎన్ని రకాల రుచులు మారుతాయి, ఇదంతా విశ్లేషించేది ఏది? పళ్ళే. పళ్ళు లేవనుకోండి, మీరు నమలలేదనుకోండి, తిన్న వస్తువు యొక్క రుచి తెలుస్తుందా? నాలుక రుచిని అనుభవిస్తే దంతములు రుచిని పెంచుతాయి కదా. ఒకసారి మిగితే రుచి అయిపోయాయి, నమలుకుంటూ తింటే ఆస్వాదిస్తుంటాం, ఆ రుచి ఇంకా 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 అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి నాలుకకు వస్తువు యొక్క రుచిని బాగా 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 పెంచేటువంటిది, బాగా అందించేటువంటిది దంతములు. అవునా? మరి భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని, దివ్య నామ మహాత్యాన్ని మరొకదాన్ని మన మనస్సుకు బాగా అందించేది భక్తి ఉంటే పరమాత్మ నామాన్ని, పరమాత్మ కథలను పలకాలి అనుకుంటాం. భగవంతుడు మంచివాడంటే అనుకుంటాం. ఆయన మంచితనాన్ని బాగా బాగా వర్ణించి చెప్పేది కథే కదా. అంటే నామ సంకీర్తనమే కదా. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ అనే నామాలు 10 సార్లు ఉచ్చరిస్తుంటే ఒక్కొక్క పేరుకు తెలిస్తే అబ్బా ఎంతటి మహానుభావుడు దామోదరుడా మా స్వామి అంటే, తల్లితోటి పొట్ట మీద కట్టించుకున్నవాడు ఆ రోజుకు దామోదర కదా. ఉదరం అంటే పొట్ట, దామ అంటే తాడు, పొట్టకు తాడు కట్టి ఉన్నవాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండమును అరచేతిలో పెట్టుకుని ఆడించేటువంటి పరమాత్మ ఒక అమ్మ చేతిలో తాడు కట్టుబడాడు. ఎంత దయామయుడండి కదూ. దామోదర అంటే అర్థం తెలుసుకొని అతని గుణాన్ని ఆస్వాదిస్తాం. ఇవి దంతములు. దంతములు అంటే ఏమిటి? ఇవి రుచిని పెంచుతాయి. పరమాత్మ నామంలో రుచిని పెంచేది కీర్తనం, సంకీర్తనం. దంతములంటే సంకీర్తనము. చిరునవ్వు సంకీర్తనం వల్ల కలిగేది అంటే అనుభవము. అలాగే నేత్రములు చెప్పుకున్నాం జ్ఞానం అని. చారు నేత్రే చక్కని జ్ఞానము కలగానా, చక్కని నామ సంకీర్తనము కలగానా, చక్కని అనుభూతి కలగానా, విలాసిని చక్కని వయ్యారము కలగానా. వయ్యారం ఏం చేస్తుంది? పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. ఈ వయ్యారం అంటే ప్రీతి అన్నమాట. పరమాత్మను విడిచిపెట్టి ఉండలేని స్థితి ఉందే, దాన్ని వయ్యారము అంటారు. అలాంటి వాడిని స్వామి విడిచిపెట్టలేదు. ఇలా ఎక్కడెక్కడ మనకు వేదాంతంలో కవులు, ఋషులు, మహానుభావులు స్త్రీల యొక్క అవయవాలను చాలా విశేషంగా వర్ణిస్తారో అక్కడ మనం అపార్థం చేసుకోవద్దు, అన్యార్థము చేసుకోవద్దు. ప్రతి అవయవం యొక్క స్వరూపాన్ని మనకు తెలిసిన రీతిలో తెలుసుకొని ఈ అవయవం ఏ పని చేస్తుందో ఆ పని భగవత్ తత్వంలో ఏమి చేస్తాయో చూసి ఆ దానికి అర్థంగా మనం చెప్పుకోవాలి. దంతములు నములుతాయి, రుచిని బాగా అందిస్తాయి. పరమాత్మ నామ సంకీర్తనం పరమాత్మ గుణాలను బాగా మనకు అందిస్తాయి. పరమాత్మ శరణాగత వత్సలుడు అనే సంగతి మాట అట్టగా తెలిసేది. అబ్బా ఎంత దయామేడండి. ఒక ఏనుగు పిలిస్తే వెళ్ళాడండి, ఓ కోతి పిలిస్తే వెళ్ళాడండి, ఓ ఉడత పిలిస్తే వెళ్ళాడండి. ఎంత మహానుభావుడండి. అంటే ఎంత ఆనందం వస్తుంది మనకు. నాకు తెలుసు భగవంతుడు దయామేడని తెలుసు, ఆశీర్వాదం వాళ్ళని తెలుసు. కానీ దాన్ని చెప్పుకుంటే ఇంకా ఆనందిస్తాం కదా.
అబ్బా చూడండి ఏనుగు పిలిచిందండి పరిగెత్తుకొని వెళ్ళాడు, ఉడత సాయం చేసి మెచ్చుకున్నాడండి, పొద్దులు పిలిస్తే పరిగెత్తాడండి, ఓ అమ్మాయి పిలిస్తే ఉరికాడండి. ఎంత మహానుభావుడండి. భక్తి పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, రుచి పెరుగుతుంది, తన్మయం పెరుగుతుంది. కాబట్టి పలువరస అంటే సంకీర్తనము, భగవన్నామ సంకీర్తనాన్ని పలువరస అంటాం. అందుకే చారుదతి చారునేత్రే విలాసిని, చమత్కారం గమనించాలి. ఇవన్నీ చూచి మనస్సు కూడా మనకు వశమవుతుంది. గమనించాలి, మనస్సు మనం ఎందుకు తన వశం చేసుకోవాలని చూస్తుంది? వీటిని చూచే. భగవంతుణ్ణి తప్ప మరొకరిని నేను తలకను, భగవంతుడి రూపాన్ని తప్ప ఇంకొక రూపాన్ని నేను చూడను, భగవంతుడి నామాన్ని తప్ప ఇంకొక నామాన్ని నేను కీర్తించను, భగవంతుని భక్తులకు తప్ప నేను ఇంకొకరికి నమస్కరించను అనే మన దీక్ష పట్టుదల ఉందే. ఇవి చూచే మనస్సు మనకు లొంగుతుంది. అంటే మనం తన స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? ఇలాంటి వాడే కావాలి. ఒకరి మీద బాగా భక్తి ఉన్నవాడిని మనం భక్తి మీద మారిపోదు. భగవంతుణ్ణి ప్రేమించేవాడిని చిన్నగా నా వైపు చేసుకుంటే, మా వైపు చేసుకుంటే నన్నే ప్రేమిస్తాడు. భగవంతుణ్ణి ఎంత బాగా ప్రేమిస్తాడో నన్ను ఎంత బాగా ప్రేమిస్తాడు. భగవంతుడిని తప్ప ఇంకెవరు కలుగుతున్న వాడిని నా వైపు తిప్పుకుంటే నేను తప్ప ఇంకేది వద్దంటాడు. భగవంతుని నామాలు కీర్తించేటువంటి వాడు నా నామాన్నే కీర్తించుకుంటూ ఉంటాడు, నాకే లొంగుతాడు. ఇలాంటి వాడే కావాలి నాకు. మన ఈ గుణాలు చూచే మనస్సు మనను తన వశం చేసుకోవాలని కోరుకుంటుంది, ప్రయత్నిస్తుంది. అందుకే రావణాసురుడు చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరకి నేపీరు సుపర్ణ స్పన్నగం వేత. ఇంత బాగా స్వామి రావణాసురుడు సీతమ్మను, ఆమె చిరునవ్వును, ఆమె పలువరుసను, ఆమె నేత్రములను, ఆమె విలాసాన్ని వర్ణించాడంటే అర్థం కేవలం లౌకికము కాదు. రావణాసుని వ్యాపారం కాముక వ్యాపారమైన మనకు రామాయణం వేదం కాబట్టి, సుందరకాండ ఆచార్య చరితం కాబట్టి, ఏ పలుకు పలికినా ఏ అక్షరం పలికినా అది మనకు పరతత్వం, పరమార్థమే. ఇలాంటి పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా కథను మాత్రమే చెప్పుకుంటూ పోతే కథ మాత్రం తెలుస్తుంది, అందులోనే ఆంతర్యం మనకు అర్థం కాదు. దాన్ని బాగా మనం తెలుసుకోవాలి. మనోహరతి మే తీరు, నువ్వు చాలా తిరిగిదానవు, ధర్మం తప్పుతానో ఏమో, పక్కకొస్తే ఎలాగ భయపడుతున్నావు, నీకు ఇదే ధర్మం, నేను చెప్పిందే ధర్మం, నా వెంట ఉండటమే ధర్మం, నాకు లొంగు, నా కోశంక సుపర్ణ పన్నగం యథా, గరుత్మంతుడు పామును హరించినట్టుగా నీవు నా మనస్సును హరిస్తున్నావు. కృష్ణ కౌచేయవసనాం తన్మేమ తనలంకృతాం త్వాం దృష్ట్వా చేటుదారచం నోపలపామ్యహం. నీవు లంకకు వచ్చినప్పటి నుంచి అదే వస్త్రంతో ఉన్నావు. వస్త్రం మార్చుకోలేదు, అంటే ఉతకలేదు, ఇస్త్రీ చేయలేదు, అంటున్నదన్నీ రకరకాల పెడతారు బట్టలు, అలాంటివి ఏవీ చేయలేదు. అదే వస్త్రం కట్టుకున్నావు. నీ ఒంటిని ఏమాత్రం అలంకరించుకోలేదు. అంటే పౌడర్ లేదు, స్నో లేదు, పర్ఫ్యూమ్ లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, ఇంకా ఏదీ లేకుండా అలాగే ఉన్నావు. ఇలా ఉన్నా నువ్వు బాగున్నావు. మురికి వస్త్రాలు, మలినమైన వస్త్రం కట్టుకొని ఉన్నా, అలంకారం లేకుండా ఉన్నా, నీవు నా మనస్సును ఆకర్షిస్తూనే ఉన్నావు. అందంగా లేని వారికి అలంకారాలు కావాలి, నీకు అలంకారం ఎందుకు? నీవు అలంకారానికి అలంకారం. మనం మొదలు చెప్పుకున్నాం కదా, మనలాంటి వారు ఆభరణాలు ధరిస్తే మనకు అందం వస్తుంది, కానీ సీతమ్మ ఆభరణాలు ధరిస్తే ఆభరణానికి అందం వస్తుంది. అంటే ఆభరణాలను సీతమ్మ అలంకరింపజేస్తుంది. అలాంటి నీకు ఇంకా ఆభరణాలు ఎందుకు? ఆభరణాలు లేకుంటేనే ఇంత బాగున్నావంటే అవి ధరిస్తే ఇంకా ఎంత కాంతి వస్తుంది నీకు. అయినా నాకు అవి కూడా అవసరం లేదు. నువ్వు ఇలా ఉన్నా, ఈ మురికి బట్టలతో ఉన్నా, స్నానం లేకుండా ఉన్నా, అలంకారం లేకుండా ఉన్నా, నా మనస్సు నీ యందే లగ్నమవుతుంది.
నీవు జ్ఞాపకం వస్తే చాలు నేను నా ఇతర భార్యలతోటి సంతోషంగా గడపలేకపోతున్నాను. అందమంటే ఆమెకి కదా, వీళ్ళందరూ ఇంకొక అందమా, ఇదొక సౌందర్యమా? ఇలాంటి వారిని రమిస్తే నాకు కలిగే లాభం. నిన్ను తలుచుకుంటే, నీ రూపాన్ని తలుచుకుంటే నేను నా భార్యలతో కాపురం చేయలేకుండా ఉన్నాను, ప్రీతి పొందలేకుండా ఉన్నాను. మనతో మనస్సు ఇలాగే అంటుంది. నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, నీకెందుకా బాగా అంటే మనకు ప్రేమ దేని మీద? అలంకారం మీదనా? శరీరం మీద. ఎలాంటి కుదిపి పౌడర్ వేసుకుంటాడు, వాడు సినిమా రాసుకుంటాడు, వాడు బడి వేసుకుంటాడు, వాడు మంచి బడగాకుంటాడు. ఎందుకంటే నేను బాగున్నాను. ఎలా ఉన్నాయి వాడికి వాడు బాగానే ఉంటాడు కదా. కాకి పిల్ల కాకి ముద్దు అని శాస్త్రం. అలాగే కాకి కూడా కాకి ముద్దే. కాకి కన్నా నేను బాగలేదు అనుకుంటుందా? కోకిల నేను బాగలేదు అనుకుంటుందా? నెమిలి బాగలేదు. ఎవరికి వాళ్ళు అందగాలి అంటే ఏంటి? అందం అంటే శరీరమే, అలంకారం కాదు. గమనించండి, అందంగా ఉండేదేది శరీరమే, అందం ఉండేదేది శరీరంలోనే. అందం ఎక్కడ ఉంటుంది? శరీరంలో. ఎలా ఉంటుంది? ఎవరు చెప్పారు? ఎవరికి వచ్చే వాళ్ళకి అంటారు. రంభ తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ అంటాడు. ఆ అమ్మాయి ఏం బాగుందిరా అంటే ఏమంటాం? నా కళ్ళతో చూడు అంట. అంటే నాకు నచ్చినది, అక్కడ వేరే అవసరం లేదు. అంటే ఏంటి? అందానికి ఒక నిర్వచనం లేదు, ఒక సూత్రం లేదు. ఒకరికి కన్ను, ఒకరికి ముక్కు, ఒకరికి చెవు, ఒకరికి పెదవి, ఒకరికి నడుము ఏవో నచ్చుతాయి. అబ్బా అందాల రాశి అంటారు. మనం చూస్తుంటాం పేపర్లో అందాల రాశి నిర్ణయించారు, ఏదో సుందరి ప్రపంచ సుందరి అంటారు కదా. ఎలా ఎలా ఉంటారు వాళ్ళు చూస్తే? మళ్ళీ 2 సార్లు కూర్చున్నారు, అంత భయంకరంగా ఉంటారు. వాడు సౌందర్యం. వాడి దృష్టిలో సౌందర్యానికి అర్థాన్ని కొలతారు. నడుము ఇంత ఉండాలి, చెట్టు ఇంత ఉండాలి, మెడ ఇంత ఉండాలి, కన్నులు ఇంత ఉండాలి. ఆ కొలత ఉందా? నల్లగా ఉందా, తెల్లగా ఉందా, బంగారు రంగు ఉందా, ఇంకో రంగు ఉందా? ఇది కాదు. కానీ ఇది ఏది అందం కాదు. న్యాయంగా లావణ్యం అంటాం. సౌందర్యం ఏమంటాం మనం? బాగా తెలుసుకోవాలి. లావణ్యం. లావణ్యం అర్థం తెలుసునా? న్యాయంగా ఉప్పతనం. లవణం అంటే ఉప్పు కదా, లవణ వచ్చింది. లావణ్యం అంటే ఉప్పతనం. పేరండి అది పేరు. ఒక ఉప్పు తీసుకోండి, అది నోట్లో వేసుకోండి. ఎలా ఉంది? ఉప్పగా ఉంది. ఈ ఉప్పగా ఎక్కడుంది? ఆ రాయిలో, ఉప్పు రాయిలో. ఒక ఉప్పు రాయి తీసుకున్నావు, నోట్లో వేసుకున్నావు, ఉప్పగా ఉంది. ఆ రాయి, చిన్న ఇంత రాయి ఉంటుంది కదా, ఆ రాయిలో ఉప్పతనం ఏ భాగంలో ఉంది? అటుందా, ఇటుందా, పైనుందా, కింద ఉందా, ఒకడుందా, మధ్యనుందా, వెనక్కుందా, ముందడుందా? అంతటా ఉంది. కనబడుతుందా? కనబడుతుంది. నాలుగు మీకు తెలుస్తుంది. ఫలానా చోటనే ఉన్నది అంటే ఉప్పతనం కాదు. ఒక రాయి తీసుకొని నోట్లో వేసుకుంటే ముందు భాగం ఉప్పగా నెలలాగా లేకుంటే అది ఉప్పు అంటామా? మిరపకాయ ఉంది, కారం ముందు భాగం ఉంది, వెనక భాగం లేకుండా ఉంటే కారం అంటాం. అయితే ఏమవుతాయంటే మిరపకాయలో మొత్తం మిరపకాయలో కారం ఒకే తీరు ఉండదు. ఇది జాగ్రత్తగా గమనించి ఎప్పుడైనా పరీక్ష చేస్తే ముందు భాగం కొరికితే సుర్రం అంటుంది, వెనక భాగం కొరికితే కొంచెం తప్పవు అన్నంతే. కానీ ఈ ఉప్పుతనం అనేది ఉందే, అంత బెల్లం కూడా అంతే. ఉప్పుతనం ఉందే ఒక దగ్గరే ఉండదు, అన్నిట్లో ఉంటుంది. ఎక్కడ ఉందంటే మొత్తం ఉంది. ఇప్పుడు అందరం ఎక్కడుంది? మొత్తం ఉంది. చేతులు బాగున్నాయి, ముక్కు బాగుంది అంటే అందం కాదు, కనులు బాగున్నాయి అంటే అందం కాదు. మరి శరీరం మొత్తం బాగుండాలి. నఖము నుండి చేతుల దాకా శరీరం మొత్తం ఆకర్షణగా ఉంటేనే దాని సౌందర్యం. అది శరీరం కంటే వేరుగా ఉంటుంది. శరీరమే అందం కాదు, శరీరానికి అందం ఉంటుంది. గమనించాలి. అందమైన శరీరం అంటారు కదా. శరీరానికి అందం ఉంటుంది, అందమే శరీరం కాదు. శరీరమే అందం కాదు.
రాయి ఉప్పుగా ఉంటుంది, ఉప్పే రాయి కాదు. అవునా? అది లావణ్యం. ఈ లావణ్యం అనేది ఎవరి దృష్టిలో వారికి వేరుగా చెప్పుకున్నా, ఒక్కసారి అందం అనేది శరీరానికే కానీ అలంకారానికి కాదు కదా. అవయవాలు బాగుంటే అలంకారం చేసుకుంటామండి. అవయవాలు బాగాలేకపోతే అలంకారం చేసుకుంటాం. తీసుకుంటే లాభం ఏమిటి? అందువల్ల నీలాంటి సౌందర్య రాశి ఎలాంటి కొత్త అలంకారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఏ అలంకారం లేకున్నా, ఇంత మురికి పట్టిన వస్త్రం కట్టుకొని ఉన్నా, ఇలాంటి నిన్ను చూస్తున్నా నేను నా భార్యలతో ఆనందంగా గడపలేకపోతున్నాను అంటే అర్థం ఏమిటి? మనకు ఆకర్షణ శరీరమే. అది బాగున్నా శరీరమే, బాగలేకున్నా శరీరమే. వస్త్రం అంటే ఏమిటి? శరీరమే కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విధాయ నవాని గృహాది నరోపరాణి. ఒక షర్టు చిరిగిపోతే ఇంకొక షర్ట్ వేసుకుంటాం కదా. ఒక శరీరం పోతే ఇంకో శరీరం చేసుకుంటాం. జన్మంటే ఇదే పునర్జన్మంటే ఏంటి? ఒక శరీరం పోతే ఇంకో శరీరం. దానికి ఏడిపోయినతో ఒక షర్టు పట్టించుకున్నాం, 4 ఏళ్ళు వాడాం, తిరిగిపోయింది, అవతల వాళ్ళకి ఇంకోటి తీసుకుంటాం. అయ్యో నాకే తిరిగి ఏడుస్తానా? అలాగే శరీరం తిరిగిపోయింది, 70, 80, 90 ఏళ్ళు గడిచాయి, పై కాళ్ళు పనిచేయటం, చేతులు పనిచేయటం, అబ్బాయి శరీరం వద్దు, ఇంకోటి తీసుకుంటాం. వస్త్రం మారితే ఇంకో వస్త్రం మారితే ఎలా మనకు విచారము దుఃఖము ఉండదో, శరీరం మారినా జ్ఞాని దుఃఖించకూడదు అని శాస్త్రం. వాడు ఇక్కడ మనకు మురికి పట్టిన వస్త్రం ఉంటే అర్థం ఏమిటి? మురికి పట్టిన శరీరము అన్నమాట. మనకి శరీరంలో ఇంత మురికున్నా ఐదుగురు ఏముంది? అంత మట్టే కదా. మీరు స్నానం చేశారు, తమ్ము పెట్టుకుని బాగా రాసి బాగా రాశారు, తుడుచు బయటకు వచ్చి మళ్ళీ ఇట్లంటే ఏమొస్తుంది? మళ్ళా మట్టే వస్తుంది. ఇంతకన్నా తోగావు ఎక్కడికి పోయింది? తవ్వు పెట్టావు, తోగావు, తలంటు పోసుకున్నావు, ఏదో షాపులు పెట్టుకున్నావు, ఇంకేమో రాసుకున్నావు. ఎన్ని రాసుకొని శరీరం శుభ్రం చేసుకున్నా మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఇలా నడిస్తే మళ్ళీ మట్టే వస్తుంది. శరీరం తయారైందే మట్టితోటి. ఈ మట్టికి ఏ మట్టి పెడితే ఆ మట్టి పోతుందండి. తప్పు కూడా మట్టే కదా కదా, అన్ని మన్నే. మరి మన్నుకు మన్ను రాస్తే మన్ను పోతుందా, ఇట్లా వస్తుందా? కొంచెం ఆలోచించండి. ఒక మన్ను మీద ఇంకో మన్ను రాస్తే మురికి పోతుందా, మురికి పెరుగుతుందా? అందుకే వ్యాసుడు అంటాడు, బంగారాన్ని ధరించిన వాడు చూసి నవ్వుతాడు వ్యాసుడు. బంగారం కూడా మట్టే కదా, అక్కడి నుంచి వచ్చిందే కదా. మరి ఈ మట్టి మీద ఈ మట్టి వేసుకొని అలంకరించుకుని అంటారు కదా, మన బుద్ధి లేని అన్నాడు. మృదా మృదం కుర్చి మొదటే గతకి బుద్ధి ఉంది, బుద్ధి పోయిందా? మట్టి మీద మట్టి వేసుకొని అలంకరించుకున్నారంటారేంటి, ఆనందిస్తారేంటి? వాడు మట్టి పోసుకుంటే ఆనందిస్తాడా? నేను మనుగడ అంటాం కదా, ఆనందమా దుఃఖమా? మరి ఈ మట్టి ఏమిటి, ఈ సబ్బు ఏమిటి? శరీరం అంటేనే మట్టి, అదంతా మురికే. అదే అన్నాడు, క్లిష్టకవు చేయవసరం, మురికి పట్టిన వస్త్రము. ఎంత బాగా చెప్పాడు వాల్మీకి. మనకు వస్త్రం ఏంటి? మురికి పట్టిన వస్త్రం శరీరమే కదా. అదే చెప్తున్నాడు. ఆత్మకు మురికి పట్టిన శరీరం ఉన్నా మనస్సు దాన్ని వదిలిపెట్టదు. శరీరం అంటే మట్టి, ఇదంతా మురికి. నువ్వు స్నానం చేసినా, స్నానం చేయకున్నా, బట్టలు కట్టుకున్నా, బట్టలు కట్టుకోకున్నా, అలంకారం చేసుకున్నా, అలంకారం చేసుకోకుండా, ఇది నా శరీరము, ఇది నాకు భోగ్యము అంట. ఇంకో అర్థం నాకే సంబంధం. ఎవడి మనస్సు వాడి శరీరాన్ని ప్రేమిస్తుంది. చిన్న గోరు అలా తీసుకుంటే అబ్బా అని అవసరపడతాం. ఇంత రోజుగా కొనగింతలు తీసుకుంటే ఏమైంది, బాబోయ్ ఏమైందో భయపడతాం. ఒకటి ఎవరి శరీరం వాడికి ప్రీతి మాత్రమే, మట్టితో ఉన్న ప్రీతి మాత్రమే, ఇంకో ఉన్న ప్రీతి మాత్రమే. అలంకారం ఉన్న అలంకారం ఇది అందులో భాగం. కృష్ణ కౌశీయవసన తన్వీవ తదలంకృతాం స్వాన్ దృష్ట్వా శ్వేతు దారి రటి నోపల భాష. ఇలాంటి నిన్ను చూసి నేను నా భార్యలలో నేను ప్రీతిని పొందలేకపోతున్నాను. బహుశా ఈనాటికి సమయం అయిపోయినట్టుంది. తరువాతి భాగాన్ని వాళ్ళు రేపు చెప్పుకుంటాం.
రేపు బహుశా మనకు 20వ సర్గ సమాప్తం కావచ్చును. స్వామి పూర్తి చేస్తే ఏ విభాగాన్ని పూర్తి చేసుకున్నా. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.